ఇంకొక ఈ కాంటెక్స్‌లో హ్యావ్ అనదర్ ఎగ్జాంపుల్. ఇట్స్ కాల్డ్ 'కిరీడం'. మోహన్ హ్మ్. లాల్స్ మూవీ. అది కంప్లీట్‌లీ ఒక మ్యాన్స్ జర్నీ ఇన్ సొసైటీ. హౌ ఒక ఒక రెగ్యులర్ ఫ్యామిలీ లవింగ్ పర్సన్, హౌ సొసైటీ మేడ్ హిమ్ ఎ క్రిమినల్. ఎప్పుడు లైన్ పేరు బ్రో? ఉంటది కదా! 'కిరీడం' 1989, 3 ఆ 1989. టైంలో. సో క్రిమినల్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ మేడ్. పుట్టుకతోటే క్రిమినల్స్. నో ఏది దానికి లైక్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ హౌ సీతారాం శాస్త్రిది ఒక లైన్ ఉంటది కదా! ఆ, చంపందే బతకవని బతికేందుకే అడవిని అడిగేం. సో నువ్వు జంగల్లో వదిలితే నువ్వు ఇద్దరు చచ్చిపోవాలి, లేదంటే చంపాలి. నువ్వు బతకాలంటే చంపలేదు అనుకో, నువ్వు చచ్చిపోతావు. అంకుల్ శ్రీవెల్ల రెస్ట్ ఇన్ పీస్. అది యానిమలిస్టిక్ థాట్. మోహన్ లాల్ బిగినింగ్ నుంచి ఫ్యామిలీ గై, చెల్లె, నాన్న కానిస్టేబుల్, డీసెంట్ ఫ్యామిలీ ఉంటుంది, అమ్మమ్మ నాన్నమ్మ అంత బాగుంటుంది. నాన్న ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి పోయినాక ఫ్లిప్ అయిపోతుంది. So, మళ్ళీ మనోడు పోయి ఇంటెన్షనల్ గా ఫైట్, ఇట్ ఇట్ హ్యాపెన్స్ టు హిమ్. అండ్ అది కూడా వెరీ కన్విన్సింగ్. చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఓకే. టర్న్స్ అవుట్ మనోడు ఎందుకు అంత సిక్స్ క్రిమినల్. బ్రో ఇస్ లైక్ ఫుల్లీ ఇంటూ లైక్ ఓల్డ్ క్లాసిక్స్. యా, నేను యాక్చువల్లీ దట్స్ అ గుడ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో వాళ్ళు చూడట్లా కొన్ని మూవీస్. ఇఫ్ యూ గైస్ కెన్ ఎక్స్ప్లోర్ మోర్ నో కైండ్ ఆఫ్ మూవీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చూస్తా. చేస్తూ జనాల్లో మేబీ ఐ డెంట్ వాచ్ దట్ మూవీ, నేను చూడలేదు. బట్ అది గుడ్ థింగ్ నేను కూడా యాక్చువల్లీ. చూడలేదు. చాలా మూవీస్ ఉన్నాయి, మంచి మూవీస్. మేబీ ఇప్పటి వరకు చూడలేదు, మోస్ట్లీ ద ఓల్డ్ మూవీస్ ఆర్ చూడండి, బేస్డ్ ట్రై ఆన్ స్టోరీ మోర్ దెన్ టేకింగ్. టేకింగ్ ఎంత బాగున్నా, టేకింగ్ ఆబ్వియస్లీ గుడ్ ఉంటుంది.